రఘువీర్ రెడ్డి గారు, జయవీర్ రెడ్డి గారు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఒక గూడ్స్ ట్రక్ మొత్తం కూడా మరి యూరియాను కూడా దారి వల్లించి నాగార్జున సాగర్ కి తీసుకెళ్లినటువంటి విషయం నిజమా కాదా? కాబట్టి ప్రభుత్వం మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఏది కూడా వదలట్లేదు. మొన్న థర్మల్ ప్లాంట్ లో ఒక 300 కోట్లకు సంబంధించినటువంటి ఏ రకంగా కాపర్ ని అమ్ముకొని ఇంత పెద్ద కుంభకోణం బయటకు వచ్చిందో మనందరూ కూడా చూసాం. దాని మీద కూడా సీఎం గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు యూరియాని దారి వల్లించి ఈరోజు 260 రూపాయలకు ఒక బస్తా యూరియాని అమ్మాల్సి ఉంటే 500-600 రూపాయలకు నల్గొండ జిల్లాలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, వారి నాయకులు వారందరూ కూడా బ్లాక్ మార్కెట్లో యూరియాని దారి మళ్లించి ఈరోజు డబ్బులు జరుపుకుంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము యూరియాని ఉచితంగా ఇస్తా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వ వాటా గుండుస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం యూరియాలో ఎటువంటి కేటాయింపు లేదు. మరి కేంద్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి గురించి పాటుపడుతూ ఉంటే గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆహార నిషేధ దేశ అభివృద్ధి కోసం మరి ఈరోజు తెలంగాణలో కూడా రైతుల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మా నల్గొండ జిల్లాలో 12 కాన్స్టిట్యూన్సీలకు గాను 11 కాన్స్టిట్యూన్సీలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు గెలిపిస్తే ఎవరికి కూడా నల్గొండ అభివృద్ధి కావచ్చు, మరి రైతుల అభివృద్ధి గురించి, రైతుల బాగోగుల గురించి ధ్యాస లేక ఈరోజు రైతులని మోసపుచ్చుకుంటా ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. మా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉన్నదో చాలా పేద రైతులు ఉన్నారు, వారి జీవితం మొత్తం కూడా మరి దార పోసుకొని కొన్ని గుంటలు ఎకరాలు కొట్టుకున్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు కేవలం ఈ బడా బాబులకి మేలు జరిగేటట్టుగా ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఒక దౌర్జన్యానికి పాల్పడతా ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.